ಮೂಡಲಕೆರೆನ ಸುದ್ದಿವಾಹಿನಿಗೆ ಸ್ವಾಗತ. ಇದು ನಿಮ್ಮ ವಿಶ್ವಾಸ ವಾಸ್ತವ ಸುದ್ದಿಯ ಪ್ರತೀಕ. ಕರ್ನಾಟಕದ ಗಡಿಭಾಗದ ವಿಕೋಟ ಅಂದರೆ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಪತ್ರಕರ್ತರ ಮೇಲೆ ದಾಳಿ ಪ್ರಕರಣಗಳು ಹೆಚ್ಚುತ್ತಿರುವ ಹಿನ್ನೆಲೆ ಮತ್ತೊಂದು ಹೃದಯ ಕದಿಯುವ ಘಟನೆ ಬೆಳಕಿಗೆ ಬಂದಿದೆ. ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲೆ ಪಲಮನೇರು ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ವ್ಯಾಪ್ತಿಯ ವಿಕೋಟ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಆಂಧ್ರ ಜ್ಯೋತಿ ಎಬಿಎನ್ ವರದಿಗಾರ ಇಂದು ಬೆಳಗ್ಗೆ ಕ್ರೂರವಾಗಿ ಹತ್ಯೆಗೀಡಾಗಿದ್ದಾರೆ. ಪೊಲೀಸರು ನೀಡಿದ ಪ್ರಾಥಮಿಕ ಮಾಹಿತಿಯ ಪ್ರಕಾರ ಅವರು ಪ್ರತಿದಿನದಂತೆ ಬೆಳಗಿನ ನಡಿಗೆಗೆ ಮಾರ್ನಿಂಗ್ ವಾಕ್ ತೆರಳುತ್ತಿದ್ದಾಗ ಬೈಕ್ನಲ್ಲಿ ಬಂದ ಇಬ್ಬರು ದುಷ್ಕರ್ಮಿಗಳು ಕತ್ತೆಗಳಿಂದ ದಾಳಿ ಮಾಡಿ ಸ್ಥಳದಲ್ಲೇ ಕೊಲೆಗೈದಿದ್ದಾರೆ. ಈ ಘಟನೆಯ ಹಿನ್ನೆಲೆ ಈ ಹತ್ಯೆ ಪೂರ್ವ ನಿಯೋಜಿತವಾಗಿರಬಹುದು ಎಂಬ ಅನುಮಾನ ವ್ಯಕ್ತವಾಗಿದೆ. ಪತ್ರಕರ್ತನಾಗಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿದ್ದ ಕಾರಣ ಇತ್ತೀಚೆಗೆ ಅವರು ಕೆಲ ಸಂವೇದನಾಶೀಲ ಸುದ್ದಿಗಳನ್ನು ಹೊರತಂದಿದ್ದರು ಎಂಬ ಮಾತುಗಳು ಕೇಳಿಬರುತ್ತಿವೆ. ನೈತಿಕ ವೈಷಮ್ಯ ಅಥವಾ ವೃತ್ತಿ ಸಂಬಂಧಿತ ಕಾರಣಗಳ ನಡುವೆಯೇ ತನಿಖೆ ನಡೆಯುತ್ತಿದೆ. ಸ್ಥಳದಲ್ಲಿ ಭಯ ಮತ್ತು ಆಕ್ರೋಶ ಹೆಚ್ಚಾಗಿದೆ. ಆರೋಪಿಗಳನ್ನು ಪತ್ತೆ ಹಚ್ಚಲು ವಿಶೇಷ ತಂಡಗಳನ್ನು ರಚಿಸಲಾಗಿದೆ. ಸಿಸಿಟಿವಿ ದೃಶ್ಯಗಳನ್ನು ಪರಿಶೀಲಿಸಲಾಗುತ್ತಿದೆ. శీఘ్రದಲ್ಲಿ ఆరోపిಗಳನ್ನು ಬಂಧಿಸುವ విశ్వాಸ వ్యక్తపరచలాಗಿದೆ. యావత్ విలేకరులందరికీ కూడా మాకు దురదినంగా మేము భావిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. పాత్రికేయులు నాలుగో స్తంభంగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేసే విధంగా, అదేవిధంగా ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ సమాజం వ్యవస్థ మార్పు కోసం పోరాడే ఏకైక పోరాట వీరులు పాత్రికేయులు. అలాంటి విలేకరి మా వికోట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 7 గంటలకు వాకింగ్ వెళ్తుంటే దుండగులు కాపు కాసి కత్తులతో వెంటపడి నరికి చంపడం అనేది చాలా దారుణమైన విషయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు పాత్రికేయులకు రక్షణ లేదంటే పట్ట పగలు దుండగులు కత్తులతో దాడి చేసి చంపుతున్నారంటే మాకు బతికే స్వేచ్ఛ లేదా? ఈ సమాజంలో పాత్రికేయులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదా అని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే మా పాత్రికేయ మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత దారుణంగా పాశవికంగా హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. ಆರೋಪಿಗಳನ್ನು ಪತ್ತೆ ಹಚ್ಚಲು ವಿಶೇಷ ತಂಡಗಳನ್ನು ರಚಿಸಲಾಗಿದೆ. ಸಿಸಿಟಿವಿ ದೃಶ್ಯಗಳನ್ನು ಪರಿಶೀಲಿಸಲಾಗುತ್ತಿದೆ. ಶೀಘ್ರದಲ್ಲಿ ಆರೋಪಿಗಳನ್ನು ಬಂಧಿಸುವ ವಿಶ್ವಾಸ ವ್ಯಕ್ತಪಡಿಸಲಾಗಿದೆ. ಈ ಘಟನೆಯಿಂದ ಪತ್ರಕರ್ತರ ಭದ್ರತೆ ಮತ್ತು ಗಂಭೀರ ಪ್ರಶ್ನೆಗಳು ಹೇಳಿವೆ. ವಿವಿಧ ಸಂಘಟನೆಗಳು ಮತ್ತು ಸಾರ್ವಜನಿಕರು ತಪ್ಪಿತಸ್ಥರನ್ನು ತಕ್ಷಣ ಬಂಧಿಸಿ ಕಠಿಣ ಶಿಕ್ಷೆ ನೀಡಬೇಕು ಎಂದು ಆಗ್ರಹಿಸಿದ್ದಾರೆ. ಪತ್ರಕರ್ತರ ಮೇಲೆ ನಡೆಯುತ್ತಿರುವ ದಾಳಿಗಳು ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ 4ನೇ ಸ್ತಂಭಕ್ಕೆ ಸವಾಲಾಗಿದೆ. ಸರ್ಕಾರ ಮತ್ತು ಪೊಲೀಸ್ ಇಲಾಖೆ ಕಟ್ಟುನಿಟ್ಟಿನ ಕ್ರಮ ಕೈಗೊಂಡು ಇಂತಹ ಘಟನೆಗಳು ಮರಕಲಿಸದಂತೆ ನೋಡಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. ವರದಿ ಬಜರಂಗಿ ಚಲಪತಿ, ಮೂಡಲಕೆರೆನ ಸುದ್ದಿ. చిత్తూరు జిల్లా వికోట మండలం వికోట ప్రెస్ క్లబ్ తరపున గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి వికోట మండల ప్రెస్ క్లబ్ తరపున మరియు పలమనేరు నియోజకవర్గ మీడియా తరపున మా యొక్క విన్నపం సార్, ఈరోజు ఉదయం 6:30 గంటలకు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి వాకింగ్ ద్వారా అంబేద్కర్ సర్కిల్లో దూరి ఈ ధన్నుపురం కాడ వెళుతూ ఉంటే అతి దారుణంగా పదునైన కత్తులు తీసుకొని వచ్చి నరికి దారుణ హత్య చేశారు సార్. ఈ విషయంపై మీరు వెంటనే స్పందించి ఎవరైతే ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పైన దాడి చేసి దారుణ హత్యకు గురి చేశారో వారిని ఎన్కౌంటర్ చేయాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొని రావాలని, ప్రత్యేకమైనటువంటి చట్టంలో మాకు ఉన్నటువంటి ఉపయోగాలు మొత్తము కల్పించాలని, మాకు రక్షణ ఇవ్వాలని ఈ యొక్క మీడియా ద్వారా మేము డిమాండ్ చేసేస్తున్నాం.
అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మీడియా అంటే ఫోర్త్ స్టేట్ అని అంటారు. ఈ యొక్క పరిపాలనలో మీడియా మిత్రులు 4వ స్తంభంగా పనిచేస్తున్నటువంటి మా పైన దారుణాలు, దాడులు, తప్పుడు కేసులు ఈ విధంగా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి సార్. మీరు దయచేసి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొని రావాలి. ప్రత్యేకమైనటువంటి మా పైన ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి నాన్ బెయిలబుల్ సెక్షన్ల ద్వారా ఈ యొక్క కేసులను నమోదు చేయాలని, ఇక్కడ జరిగినటువంటి దారుణ హత్యలో ఎవరైతే పాల్గొన్నారో వారిని ఎన్కౌంటర్ చేయాలని మా యొక్క డిమాండ్. విలేకరిపై దాడి చేసిన వారిని